మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. మరి జూన్ నెల మాసానికి గాను మాస ద్వితీయార్థ ఫలితాలు ఎలా ఉన్నాయో వలేటి వారి పాలెం వాస్తవ్యులు పురోహితులు సాయిరాం గారు మనతో ఉన్నారు. మరి ద్వాదశ రాశుల వారికి ఈసారి ఎలా ఉందో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సాయిరాం గారు. నమస్తే అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవోపాస్మి. అస్మద్గురుభ్యో నమ. మాతాపితృదేవతాభ్యో నమో నమ. అమ్మ, ఈ సంవత్సరం 2024 మనము ఈ వార్షిక ఫలితాల్లో భాగంగా జూన్ మాసం యొక్క ఫలితాలు, అందులోనూ ద్వితీయార్థం ఎలా ఉన్నది అనే విషయాలు తెలుసుకుంటూ, ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశితో దీన్ని ప్రారంభిస్తున్నాం. మేషరాశికి అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వీరందరూ కూడా మేషరాశి కిందకి వస్తారు. మరి ఈ మాసంలో మేషరాశి వారికి ఆదాయ విషయంలో కొరత ఉండకపోయినప్పటికీ కూడా వారికి కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్న కారణం చేత వారు మరి శివారాధన, ముఖ్యంగా అమ్మవారికి ఎర్రని పూలతో మరి అమ్మవారికి అర్చన చేయడం, అంతేకాకుండా తలపెట్టిన కార్యాలలో జయం కలగడం కోసం ఆంజనేయ స్వామి వారికి తమలపాకుతో పూజ వంటివి వారికి దివ్యత్వాన్ని, శుభత్వాన్ని కలిగిస్తాయి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి, రెండవ రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం మిగిలిన 3 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం మొత్తము, అలాగే మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాలు కలిపి వృషభ రాశి కిందకి వస్తాయి. వృషభ రాశి వారికి ఈ నెలలో ఆదాయానికి కొంత లోటు ఉండదు, కానీ అయితే తలపెట్టిన కార్యాలు సమస్యలు తలెత్తినప్పుడు చక్కగా ఆ కార్యాలు త్వరగా అవ్వడం కోసం, ముఖ్యంగా మరి బృహస్పతి యొక్క అనుగ్రహం కోసం వారు ప్రత్యేకించి మరి సాయిబాబా వారిని అర్చించడం కానీ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క జపం చేసుకోవడం కానీ, అంతేకాకుండా మరి ఆవులకు కానీ పశువులకు కానీ బెల్లంతో కూడినటువంటి పదార్థాలు నివేదన చేయడం ద్వారా కానీ శుభ ఫలితాలను పొందవచ్చు. మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ మాసం యొక్క ద్వితీయార్థంలో మరి గొడవలు, ఇతరత్ర కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో కార్యజయం కలగడం కోసం వారు ముఖ్యంగా మరి అమ్మవారి యొక్క అర్చన, అంతేకాకుండా లలిత సహస్రనామ పారాయణం కానీ, లేదు వారికి యథాశక్తిగా ఉన్నట్లయితే వారు రుద్రాభిషేకాదులు కానీ, అంతేకాకుండా వారు ముఖ్యంగా కూడా అర్చించవలసినటువంటి దైవం మిథున రాశి వారు మరి అమ్మవారిలోని మరి కాళికామాత యొక్క అమ్మవారు. కాళికామాత మనకి 9 రాసులకి ప్రభావాన్ని చూపించగలిగినటువంటి శక్తి కలిగింది. కాబట్టి వారికి అమ్మవారికి అర్చన చేయడం ద్వారా, అంతేకాకుండా దుర్గా అమ్మవారి యొక్క ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. స్వామి, ద్వాదశ ఫలితాలలో మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి మనకి రాశుల్లో 3వ రాశి మిథున రాశి అమ్మ. మిథునం రాశి కానీ ఈ ముఖ్యంగా మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర నక్షత్రము, అలాగే మనకి పునర్వసు నక్షత్రము 3 పాదాలు కలిపి మనకి ఈ యొక్క మిథున రాశి కిందకి వస్తాయి. మిథున రాశి వారు ఈ సంవత్సరము, అంటే ముఖ్యంగా ఈ మాసంలో రాబోయే పనుల్లో ఆటంకాలు తొలగించుకోవడానికి, అంతేకాకుండా వారికి చేసినటువంటి కార్యాల్లో దివ్యమైనటువంటి ఫలితాలు రావడం కోసం కూడా ముఖ్యంగా శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడము, అంతేకాకుండా ఐశ్వర్య కాళికామాతకి ఎర్రని పూలతో మరి పూజ చేయడము, అలాగే కార్యాదులందు ముఖ్యంగా కూడా పసుపు లేదా నీలివర్ణపు వస్త్రాలను ధరించి వారు శుభకార్యాలకి, ముఖ్యంగా కూడా 23, 26, 29 తారీఖుల యందు వీరు ప్రయత్నాలు చేసినచో శుభమైన అనుగ్రహాలు కలుగుతాయి తల్లి. కర్కటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశికి పునర్వసు నక్షత్రం 4వ పాదము, అలాగే పుష్యమి నక్షత్రము పూర్తిగాను, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపి కర్కాటక రాశి కిందకి వస్తాయి. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరము వారికి చాలా దివ్యమైనటువంటి, ముఖ్యంగా ఈ జూన్ మాసంలో ద్వితీయార్థంలో దివ్యమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వారికి మానసికమైనటువంటి అశాంతత కలగకుండా, అలాగే మరి తలపెట్టిన కార్యాల విఘ్నాలు అనేటటువంటి కలగకుండా వారు వినాయకుల వారికి గరికతో పూజ చేసినట్లయితే వారికి ఉత్కృష్టమైనటువంటి ఫలితాలు కలుగుతాయి.
ఆ తర్వాత సింహరాశి వారికి ఎలా ఉంది? సింహరాశి మనకి రాశుల్లో 5వ రాశి సింహరాశి. మఖా నక్షత్రం పూర్తిగా, పూర్వపడుగుని నక్షత్రం పూర్తిగా, ఉత్తరా నక్షత్రం ఒక పాదము కలిపి సింహరాశి కిందకు వస్తాయమ్మా. సింహరాశి వారు ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ నెలలో మరి వారికి మనందరికీ తెలిసిన విషయం, కొంచెం ఆదాయము తక్కువగా ఉంది కాబట్టి ఆదాయం యొక్క అనుగ్రహం కోసం ముఖ్యంగా శుక్రవారం పూట లక్ష్మీదేవిని తెల్ల పూలతో అర్చించినట్లయితే వారికి ఆదాయ వృద్ధి కలగడంతో పాటుగా ఇంట్లో వారు ఈశాన్య మూలలో కలశంలో స్వస్తిక్ అనేటటువంటి సింబల్ వేసుకొని దాని మీద కలశాన్ని ఉంచి గంధం పుష్పాలతో అలంకరించి ఆ నీటిని కానీ మరి శుక్రవారం తెల్లవారుజామున ఇల్లంతా చల్లుకున్నట్లయితే, అలాగే గోమాత యొక్క సేవ ద్వారా వారికి దివ్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ద్వాదశ ఫలితాలలో 6వ రాశి కన్యరాశి. కన్యరాశి వారికి ఎలా ఉంది? కన్యారాశికి ఈ సంవత్సరము మరి కన్యారాశి వారికి ఆదాయ వ్యయాల్లో ఏ విధమైనటువంటి లోటుపాట్లు కనపడుతున్నప్పటికి కూడా వారికి ముఖ్యంగా తలపెట్టినటువంటి కార్యాల్లో మరి కొంత అశాంతి అంటే అశాంతి కలిగేటటువంటి మరి సూచన కలుగుతున్నది. కాబట్టి తలపెట్టిన కార్యాలు అశాంతి కలగకుండా వారు ముఖ్యంగా లక్ష్మీనరసింహస్వామి వారికి తెలుపు వర్ణంతో కానీ అలాగే నీలివర్ణం పూలతో కానీ అర్చన చేసినట్లయితే వారికి సర్వోత్కృష్టమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా లక్ష్మీ అమ్మవారికి పాల పొంగల్ని నైవేద్యంగా పెట్టినట్లయితే వాళ్ళకు ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. స్వామి, ద్వాదశ ఫలితాలలో 7వది తులారాశి. తులారాశి వారికి ఎలా ఉంది? అలాగేనమ్మా. తులారాశి ఉత్తరా నక్షత్రం మిగిలిన 3 పాదాలు, అలాగే హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రం తొలి 2 పాదాలు కలుపుకొని తులారాశి కిందకు వస్తాయమ్మా. తులారాశి అధిపతి ఆయన శుక్రుడు. కాబట్టి శుక్రుడు ప్రభావం ఈ రాశి వారి మీద ఉన్నది ఈ నెలంతా కూడా. అయితే వారు తలపెట్టిన ప్రయాణ కార్యాల్లో ఇబ్బందులు కలగకుండా, అలాగే వారు అనుకున్నటువంటి శుభకార్యాల్లో విఘ్నాలు కలగకుండా ఉండడానికి ఈ సంవత్సరం వారు ముఖ్యంగా శని యొక్క ప్రభావం నుంచి తప్పించుకోవడానికి కూడా మృత్యుంజయ మంత్ర పఠనం, అలాగే శనికి తైలాభిషేకాదులు అనేటటువంటి శుభ కార్యక్రమాలు శనివారం కూడా జరిపించుకున్నట్లయితే, అలాగే జమ్మి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణాలు చేసి ఎక్కడైనా సరే శివాలయంలో శనికి సంబంధించిన దానాదులు నిర్వర్తించినట్లయితే వారికి అత్యంత శుభ ఫలితాలు కలిగేదానికి అవకాశం ఉంది. స్వామి, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ నెలలో అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కనబడుతున్నదమ్మ. కాబట్టి శని యొక్క ప్రభావం తగ్గించడం కోసం శనికి వెంకటేశ్వర స్వామివారు, ఆంజనేయ స్వామివారు అధిదేవతలుగా ఉంటారు. కాబట్టి వీరు ముఖ్యంగా కూడా ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయించుకోవడం కానీ, అలాగే శనివారాదులు వెంకటేశ్వర స్వామివారికి అర్చనాదులు జరిపించుకోవడం వల్ల కానీ, అంతేకాకుండా వారు 7 సంఖ్యగా ఉండేటటువంటి స్టార్ సంఖ్యను ఎంచుకోవడం ద్వారాను, అలాగే వాళ్ళు తలపెట్టిన ప్రయాణాల యందు శని యొక్క ఫలితం కోసం, ఉత్కృష్టమైన భావన కోసం నీలవర్ణం వస్త్రాలను ధరించడం ద్వారాను, అంతేకాకుండా ఓం శం శనేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మనసులో 5 సార్లు జపం చేసుకొని మరి వారి శుభకార్యాలు నిర్వర్తించడం ద్వారా అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి వారికి ఎలా ఉంది? అలాగే ధనుర్రాశి. ధనుర్రాశి అధిపతి గురుడు. ముఖ్యంగా ఈ ధనుర్రాశి వారు నిర్వర్తించేటటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా గురుడి యొక్క భావన అనేది ముఖ్యం. కాబట్టి గురుడి అనుగ్రహం కోసం గురు దత్తాత్రేయ స్వామి వారిని, అలాగే సాయిబాబా వారిని, ముఖ్యంగా బాబావారి దేవాలయంలో ఉండేటువంటి దుని దగ్గర విభూతిని స్వీకరించినట్లయితే గురువు యొక్క అత్యంత శుభ ఫలితాలు వాళ్ళకు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి మరి శత్రుమూల కారకుడుగా శని ఉన్న కారణం చేత శని యొక్క దివ్యమైన అనుగ్రహం ఉన్నది. వారు ఇంకా కూడా శని యొక్క అనుగ్రహం కోసం ముఖ్యంగా కూడా మరి శనికి కాలభైరవ స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకున్నట్లయితే శని యొక్క ఉత్కృష్టమైన ఫలితాలు వీరికి కూడా కలిగి వీరు అత్యంత శుభ ఫలితాలను పొందగలరు. స్వామి, ద్వాదశ రాశులలో ఫలితాలలో భాగంగా ఇప్పుడు మకర రాశి వారికి ఎలా ఉంది? అలాగేనమ్మా. మకర రాశి వారికి రాశ్యాధిపతి శని. శని మరి సమవర్తి అని చెప్పి ఆయనకి పేరు ఉంది. అంటే ఏమిటి? అన్నీ కూడా కర్మజాతంగా వచ్చేటటువంటి సుకృతాలను కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి శనివారి యొక్క అనుగ్రహం కోసం, అలాగే వీరికి ముఖ్యంగా శుక్రుడు మంచి శుభ ఫలితాలు కలగజేస్తాడమ్మ. అందువల్ల శుక్రవారం, మంగళవారం అనేటటువంటి వ్రతాదులు ఆరాధించడం ద్వారా, అంతేకాకుండా వరలక్ష్మి అమ్మవారి యొక్క పూజ, ముఖ్యంగా వరలక్ష్మి అమ్మవారి పూజలు మనకి రాబోయేటటువంటి ఆషాఢ మాసాల్లో కానీ శ్రావణ మాసాల్లో కానీ మంచి శుభ ఫలితాలు ఇస్తాయంట. కాబట్టి ఇటువంటి పుణ్యమాసాల యందు కూడా
మరి వరలక్ష్మి అమ్మవారి యొక్క పూజ, అంతేకాకుండా లక్ష్మీదేవిని తెల్ల కలువలతో పూజించడం ద్వారా కూడా శుభ ఫలితాలు వీళ్ళకి కలుగుతాయి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి. కుంభరాశి మనకి 11వ రాశిగా ఉన్నది. కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం, ముఖ్యంగా ఈ మాసంలో వారు చేయబోయేటటువంటి కార్యాల్లో ఆటంకాలు అనేటువంటివి కలగకుండా, అంతేకాకుండా కూడా వీరికి శుభకార్యం యొక్క సంకేతం కనపడుతున్నది. కాబట్టి ఆ శుభకార్యాలు బాగా వృద్ధిలోకి రావడం కోసం వీరు ముఖ్యంగా అర్చనించాల్సినటువంటి దేవత ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామివారు. ఆంజనేయ స్వామివారికి సింధూరాభిషేచనం, అంతేకాకుండా తమలపాకులతో పూజ, స్వామివారికి వడమాల కానీ, అలాగే మరి స్వామివారికి అప్పాలు కానీ నివేదన చేసినట్టయితే శని అత్యంత శుభఫలితాలను ఇచ్చి వీళ్ళకి అనుగ్రహించేటటువంటి అవకాశం ఉంది. ద్వాదశ రాశులలో చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ రాశి వారు ఎలా ఉంది? ఈ సంవత్సరం అన్ని రాశుల్లోనూ శుభాశుభ మిశ్రమాలు ఎక్కువగా ఉన్నటువంటి రాశి ఈ యొక్క మీనరాశి. వీరికి ఆదాయం అయితే చాలా దివ్యంగా కనపడుతున్నది, కానీ అయితే ఏలినాడు శని యొక్క ప్రభావం వల్ల ఏ కార్యం చివరికి వచ్చినా కూడా విచారంగానే ముగుస్తున్నది. కాబట్టి ఈ మనసులో ఉన్నటువంటి కలతలు అనేవి తొలగడం కోసం, ఏలినాటి యొక్క శని ప్రభావం తగ్గడం కోసం ముఖ్యంగా ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని, ముఖ్యంగా ద్వారకా తిరుమల కానీ, తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు కానీ, అంతేకాకుండా ఇంటి దగ్గర అయితే శనివారాల నోము అనేటటువంటి ఒక దివ్యమైన నోము ఉంది. ఇది ఆచరించుకోవడం వల్ల, అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారికి మరి పిండితో కూడినటువంటి పదార్థాలు నైవేద్యంగా వీరు శనివారం పూట నివేదన చేయడం వల్ల అత్యంత శుభఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, మరి జూన్ మాస ఫలితాలు. మరియు తదుపరి మాస ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.